గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ముందుగా మనం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మనము మన మార్కెట్ ట్రెండ్ అనాలిసిస్కి వెళ్దామండి. ముందుగా చూసినట్లయితే మనకి రూపీ అనేది మనకి రికార్డులో వచ్చేసి యూఎస్ డాలర్ అన్నట్టు చూస్తున్నాము. సో ఇప్పుడైతే మనకి రూపీ అనేది యూఎస్ డాలర్తో పోస్తే మనకి డ్రాప్ అవుతుందో సో ఆటోమేటిక్గా మార్కెట్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒకసారి చూడండి. రూపీ సెటిల్డ్ ఎట్ 83.5650 పైసే against the US dollar 0.1% below its close of 83.50 రూపీస్ అన్నట్లుగా ఇస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే మార్కెట్లో రూపీ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుందో ఆటోమేటిక్గా మార్కెట్ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో రూపీ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుందో మార్కెట్ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అది మీరు ఒకసారి గమనించండి. సో ఇది వచ్చేసి మనకి రేపు ఎలా మార్కెట్ మీద ప్రభావం ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము మన చార్ట్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది పిఎన్సి ఇన్ఫ్రా అంట. పిఎన్సి ఇన్ఫ్రా వచ్చేసి సిబిఐ రైడ్ వల్ల సిబిఐ రైడ్ వల్ల పిఎన్సి ఇన్ఫ్రా అనేది 10% దాకా ఫాల్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి ఇంకో 2-3 కన్సిక్యూటివ్ సెషన్స్ కూడా ఫాల్ అవ్వచ్చు. వన్స్ సిబిఐ ఎప్పుడైతే ఇది న్యూస్ బేస్డ్ అండి, ఇది మీరు ఒకసారి చూడండి, మనకి పర్టికులర్గా న్యూస్ బేస్డ్ ఇది ట్రేడ్ అవుతుంది. సో సిబిఐ రైడ్ అనేది వన్స్ దాని ఫాల్స్ ఏమీ లేవు, అంతా మంచిగానే ఉంది అనేది ఒకవేళ ఇది కనుక న్యూస్ ఇచ్చినట్లయితే మనకి ఇమీడియట్గా ఎంత అయితే ఫాల్ అయిందో ఇమీడియట్గా మనకి మోర్ దాన్ 70% అనేది మనకి రికవర్ అయితే అవుతుంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మనం 2-3 సెషన్స్ చూసిన తర్వాత సో సిబిఐ అవుట్కమ్ ఏదనేది వచ్చిందో చూసి ఒకవేళ మనకి ఏదన్నా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండేటట్లయితే ఇమీడియట్గా మనం బై చేయమని చెప్తాం. ఓకే, మీ యొక్క వాచ్ లిస్ట్లో ప్రస్తుతం అయితే యాడ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్, సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లో సర్జ్ 83% to 34,697 CR ఇన్ మే. సో మేలో వచ్చేసి ఈ విధంగా మనకి మ్యూచువల్ ఫండ్స్ చాలామంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారండి. సో వాటిలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్లో బాగా ఇన్ఫ్లోస్ అయితే బాగుంటున్నాయి. అందువల్ల మార్కెట్లో ఇంకా స్ట్రాంగ్గా మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ కానీ డెట్ ఫండ్స్ సో ఏమైతే ఫండ్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా ఇవన్నీ మోస్ట్లీ ఈక్విటీ, సో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా ఇవి కూడా ఎల్ఐసిస్ కానీ మోస్ట్లీ ఈక్విటీలో స్టాక్ మార్కెట్లో, ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్లో మనీ అయితే డంప్ చేస్తున్నాయి. అందువల్ల ఏంటంటే మనకి రానున్న రోజుల్లో మార్కెట్ ఇంకా మంచి అప్సైడ్ పొటెన్షియల్ మూమెంటం అయితే ఉంటుంది. సో మోస్ట్లీ అప్సైడ్ పొటెన్షియల్ మూమెంటం ఉన్న మన స్టాక్స్ పెరగాలంటే మనము ఒక గెలుపు గుర్రం మీదే మనము ఇన్వెస్ట్ అయితే చేయాలి. సో అవి మన రెన్యూవబుల్ ఎనర్జీ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏమైతే ఉన్నాయో బ్యాటరీకి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి బ్యాటరీస్ కానివ్వండి, సో వీటి మీద మనము పెడుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది $3 బిలియన్ అంటే దగ్గర దగ్గర 28,000 కోట్ల దాకా డెట్ ద్వారా రైజ్ చేయాలనుకుంటుంది, వయా డెట్ ఫండ్స్ ద్వారా రైజ్ చేయాలనుకుంటుంది. సో ఫ్యూచర్ ప్లాన్స్ కోసం ఉపయోగించాలన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్ బాగా పెరిగింది. సో దీనివల్ల ఇంకొంచెం మనకి అప్సైడ్ పొటెన్షియల్ మూమెంటం ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో ఎస్బీఐ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి పబ్లిక్ సెక్టర్ యూనిట్, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలన్నారో కొంత షేర్స్ అయితే హోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం అనాలిసిస్కి వెళ్దామండి. మెయిన్గా చూసినట్లయితే ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ 23,323 దగ్గర ట్రేడ్ అవుతుంది. అసలు మనది వచ్చేసి ఎంత క్లోజ్ అయిందంటే 23,264 దగ్గర ఇక్కడ చూస్తున్నాము క్లోజ్ అయింది. ఓకే, ఫ్లాట్గానే ట్రేడ్ అయిందండి ఈరోజు, ఫ్లాట్గానే క్లోజ్ అయింది. సో ఫ్లాట్గానే క్లోజ్ అయింది. సో అప్ అండ్ డౌన్స్ అయినా కానీ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. మనకు వచ్చేసి జస్ట్ నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి అంత వేరియేషన్ అయితే కనపడతలేదు. కాకపోతే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎఫ్టీఎస్సి కానివ్వండి, డాక్స్, క్యాక్ మనకి విపరీతమైన నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. క్యాక్ కానివ్వండి, ఎఫ్టీఎస్సి కానివ్వండి, సో ప్రస్తుతం ఈ ట్రేడ్ అవుతున్నాయండి. ఇవి వచ్చేసి బాగా విపరీతమైన నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో మనకు వచ్చేసి రేపు కొంత మార్కెట్లో కరెక్షన్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు ఫ్లాట్గా ట్రేడ్ అయింది. ఈరోజు మార్కెట్లో కరెక్షన్ పడతారనుకున్నారు, కాకపోతే కొంత ఫ్లాట్లో ట్రేడ్ అయింది. సో రేపు వచ్చేసి దీని ఇంపాక్ట్ మళ్ళీ మార్కెట్లో నెగిటివ్గానే ఉండొచ్చు. అది రూపీ కూడా డే బై డే కొంత వీక్గా ట్రేడ్ అవుతాం చూస్తున్నాము. ఓకే, మనం ఇప్పుడు చార్ట్స్కి వస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే చార్ట్స్ ఇక్కడ మనం చార్ట్స్ చూసినట్లయితే ఈరోజు 11th అండి. ఈరోజు మనకి మార్నింగ్ వచ్చేసి ఓపెన్ అయింది. సో ఆద్యంతం మనకి ఓపెన్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఇది వరకు ఏదైతే సపోర్ట్ ఉందో ఆటోమేటిక్గా ఇది యొక్క మేజర్ సపోర్ట్ తీసుకొని మనకి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ డౌన్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓకే, డౌన్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేసి ఆల్ రెడ్ క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ అయితే జరిగింది. సో రేపు ఇది ఎంతవరకు మనకి
బ్రేక్ అయింది ఏందనేది ఒకసారి చూద్దాము. మీరు ఈవెన్ క్లోజింగ్ చూసినట్లయితే ఈ రోజు కూడా మనకి ప్రైస్ యాక్షన్ కొంత నెగిటివ్గానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో లాస్ట్లో కొంత మనకి హ్యామర్ క్యాండిల్ టైప్ కనపడినా కానీ అప్ సైడ్, కాకపోతే నాకు యాజ్ పర్ యూఎస్ మార్కెట్స్ చూసినట్లయితే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో సేమ్ క్యాండిల్ ఇది ఇక్కడ చూడండి, సేమ్ క్యాండిల్ ఇక్కడ మనకి ఫామ్ అయింది అగైన్. సో రెడ్ క్యాండిల్, మంచి రెడ్ క్యాండిల్ ఇచ్చింది. సో మనకి సేమ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది, రేపు కూడా మనకి మంచి రెడ్ క్యాండిల్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఎంతవరకు ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. మేజర్గా ఇది ఎంతవరకు ఉండొచ్చు అనేది మనం మేజర్గా ఒకసారి చూద్దాం. ఓకే, సో నాకు వచ్చేసి ఈ యొక్క క్యాండిల్ కనుక బ్రేక్ అయితే నిన్న కూడా మనం డిస్కస్ చేసాము, ఈ లెవెల్స్ 23,034 లెవెల్స్ అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 23,034 లెవెల్స్ అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కొంత మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుందండి మార్కెట్లో. ఒకవేళ మీరు బయింగ్ సైడ్ అంటే అప్ సైడ్ మూమెంటం మనము కాల్ ఆప్షన్ బై చేస్తాము, సెల్లింగ్ సైడ్ అనుకుంటే పిఈ బై చేస్తాము. సో ఎవరైతే సెల్లింగ్ సైడ్ మనకి ఇక్కడ ఎక్కువ ప్రెషర్ అనిపిస్తుందో అప్పుడు ఏంటంటే మీరు సిఈ సైడ్ వెళ్ళి రిస్క్ తీసుకోవద్దు. ఓకే, సిఈ సైడ్ వెళ్ళి రిస్క్ తీసుకోవచ్చు. మనం కూడా మార్కెట్ ఫ్లోలోనే మనం కూడా వెళ్దాము. మినిమల్ స్టాప్ లాస్ ఏదైతే ఉందో అప్పుడు మనం ఎంటర్ అయ్యి ఆ యొక్క స్ట్రాటజీ పిఈ పుట్ ఆప్షన్ సైడ్ వెళ్దాం మనం, మార్కెట్ సెల్లింగ్ సైడ్. ఓకే, నాకు వచ్చేసి రేపు కూడా నేను మార్కెట్ సెల్లింగ్ సైడే ఉంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఈవెన్ క్లియర్ లెవెల్స్ వచ్చేసి 23,040 దాకా క్లియర్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, 23,040 దాకా క్లియర్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఇది ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో నాకు 200 పాయింట్స్ డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి కూడా వెళ్దాము. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి ఇది కూడా మనకి చూసినట్లయితే ఆద్యాంతం మనకి ఈరోజు 11th చూడండి, మనకి ఒక స్మాల్ రేంజ్లోనే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్మాల్ రేంజ్లోనే మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. జస్ట్ ఒక 250 to 300 పాయింట్స్. కాకపోతే నాకు ఇక్కడ చూసినట్లయితే ఒక సెల్లింగ్ సైడ్ ఎక్కువ బ్రేక్ అయితే అయిందండి. సెల్లింగ్ సైడ్ మనకి మంచిగా బ్రేక్ అయితే అయ్యింది. సో నేను 49,800 స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి 49,800 తీసుకుంటున్నాను. ఇక్కడ వన్స్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం, అంటే వన్స్ ఇక్కడ ఈ యొక్క బ్రేక్ అయితే మాత్రం 49,029 ఈ లెవెల్స్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో మీకు మంచి మూమెంటం సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు. ఓకే, సో నాకు క్లియర్ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అది రూపీ కూడా బాగా డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి యూఎస్ డాలర్తో. సో మనం సెల్లింగ్ సైడ్ ఉంటాం రేపు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని స్టాక్స్ చూద్దాము. ఎస్బీఐ అండి, ఎస్బీఐ కొంత ఫండ్ రైజింగ్ అన్నట్లు కనిపిస్తుంది. సో ఎస్బీఐ ఫండ్ రైజింగ్ మూమెంటం కాబట్టి మనకు వచ్చేసి 50 minutes చార్ట్ చూస్తే ఒక స్మాల్ రేంజ్లోనే ట్రేడ్ అయిందండి. మనం ఒకసారి డే క్యాండిల్ ఒకసారి చెక్ చేద్దాము. సో డే క్యాండిల్లో మనకు చూసినట్లయితే ఒక పెద్ద బిగ్ ఫాల్ తర్వాత దగ్గర ఇది వచ్చేసి మోర్ దెన్ 140 పాయింట్స్ డౌన్ తర్వాత 1, 2, 3, 4 సో 4 క్యాండిల్స్ మనకి దీనికి ఇంకా హాఫే అచీవ్ అయింది. సో ఇది ఇంకొంచెం మూమెంటం మనకు అప్ సైడ్ మూమెంటమే ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కాకపోతే నాకు వచ్చేసి కొంచెం ఒక 5 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని నేను ఎంటర్ అవుతాం చూస్తాను. కాకపోతే ఇక్కడ మీకు క్లియర్ చూసినట్లయితే మనకు కొంత ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది చూస్తున్నామండి. ఈ రెండు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది చూస్తున్నాము. సో ఇది అప్ సైడ్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ వెళ్తాము, విత్ డౌన్ సైడ్ ఈ స్టాప్ లాస్ తీసుకుంటాము. ఇది వచ్చేసి బిగ్ క్యాండిల్, ఇది వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ అండి. ఒకవేళ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఎప్పుడైనా అప్ సైడ్ బ్రేక్ అయితే నాకు ఇది స్టాప్ లాస్ అయింది, లేదు డౌన్ సైడ్ బ్రేక్ అయితే నాకు ఇది, అంటే ఏదైనా మనకి ఒక 6-7 పాయింట్స్ స్టాప్ లాస్తో మనము డే ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు దీనిలో. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చూసినట్లయితే మనకి మంచి బ్రేక్ అయితే అప్ సైడ్ పొటెన్షియల్ బ్రేకేజ్ అయితే ఇస్తుంది. ఓకే, లాంగ్ టర్మ్కి వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి మనకి దగ్గర 920 దాకా, 830 నుంచి 920 దాకా ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రస్తుతం వచ్చేసి మీరు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా 4-5 పాయింట్స్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ రేపు మూమెంటం బట్టి మనం ఎంటర్ అవుతాం. ఓకే, ఇందాక మనం ఇంకో స్టాక్ చూసాము, ఇదేది పిఎన్సి ఇన్ఫ్రా, సిబిఐ రైడ్ వల్ల మార్కెట్లో బాగా ఫాల్ అయింది అనేది చూసాము. ఇది కూడా ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి ఆల్ టైమ్ హై ఇది 575 అయితే మనకి బాగా మార్కెట్లో కరెక్షన్ కనిపిస్తుంది. ఇది ఇంకా మనకి డౌన్ సైడ్ మూమెంటం ఉంది. మోస్ట్లీ ఇది 420 లెవెల్స్ దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి పిఎన్సి ఇన్ఫ్రా 420 లెవెల్స్ దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం మనం అప్పుడు చూద్దాము. సో దీనిలో ఎంటర్ అవ్వాలా వద్దా అనేది. ఓకే, ఏదైనా క్వేరీస్ ఉంటే మన గ్రూప్ ద్వారా డిస్కస్ చేద్దామండి. నిన్న వచ్చేసి
మన సబ్స్క్రైబర్ ఒకరు క్రాంప్టన్ గ్రీవ్స్ అని అడిగారు. మన సబ్స్క్రైబర్ ఒకరు క్రాంప్టన్ గ్రీవ్స్. సో ఇది వచ్చేసి మన క్రాంప్టన్ గ్రీవ్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకి మేజర్గా చూసినట్లయితే క్రాంప్టన్ గ్రీవ్స్ వచ్చేసి సో డే క్యాండిల్ ఇక్కడ చూస్తున్నామండి. డే క్యాండిల్ చూసినట్లయితే మనకి ఇది ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతున్న ఇదైతే కనిపిస్తుంది. మనకి ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఒకసారి మనం మంత్ క్యాండిల్ కూడా చూసినట్లయితే మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి మీరు చూసినట్లయితే 514 ప్రస్తుతం వచ్చేసి 514 అయితే ప్రస్తుతం వచ్చేసి మనకి ఇక్కడ 411 కరెక్ట్ మంచి రెసిస్టెన్స్ దగ్గర హాల్ట్ అయిందండి. మంచి రెసిస్టెన్స్ దగ్గర హాల్ట్ అయింది. సో ఇది కొంచెం మనకి ఈ యొక్క మూమెంటం అనేది నాకు ఫర్దర్ ఇంకా అప్ సైడే కనిపిస్తుంది. ఎందుకంటే 1, 2, 3 క్యాండిల్స్ మంచి అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటమే కనిపిస్తుంది. ఈ లెవెల్స్ బ్రేక్ అయినాయి. నాకు ఈ లెవెల్స్ కూడా మంచి బ్రేక్ అయితే ఇస్తే మాత్రం ఆటోమేటిక్గా నాకు ఈ ఆల్ టైమ్ హై అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది క్రాంప్టన్ గ్రీవ్స్. ఓకే, అది మీరు ఒకసారి చూడండి. చార్ట్స్ ద్వారా నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఏదైతే మీరు ఇక్కడ మనకి అడుగుతున్నారో మనం వచ్చేసి ఆ రికమెండేషన్స్ మీకు ఆటోమేటిక్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, క్రాంప్టన్ గ్రీవ్స్ అనేది మీకు లెవెల్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఒక 11 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని ఆల్ టైమ్ హై 525, 535 ఛాన్సెస్ అయితే మనకి టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.